నీలో జ్ఞానం పెరిగినప్పుడు నేర్చుకునే వాళ్ళని నీ ముందు పెడతాడు. అది ప్రకృతి ద్వారా జరుగుతుంది. నీలో జ్ఞానం అవతల వాడికి ఇవ్వవలసినంత లేనప్పుడు నేర్చుకునేవాడు ఎవడు నీ ముందుకు రాడు. అందుకే ఎదుటివాడు రాలేదు, మా ఊర్లో ఎవరు వేరు ఇలాంటి మనం మాట్లాడక్కల్లా. మనకే జ్ఞానం ఇంకా రాలేదు కాబట్టి ఊర్లో నేర్చుకునేవాడు ఇంకా మన దగ్గరికి రాలేదు. మనం పూర్ణంగా జ్ఞానవంతులమై త్రికరణ శుద్ధిగా ఆ సాధనని నమ్మి సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ఆత్మలా ప్రవర్తించినప్పుడు అందరూ మన కాళ్ళ దగ్గరికి వస్తారండి. చెప్పలేకపోవడానికి కారణం మనలో జ్ఞానం లేకనే. చెప్పగలుగుతున్నాము అంటే ఆ జ్ఞానం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. పరమాత్మ కృప ఉంటేనే ప్రకృతి ద్వారా భూమి మీద అన్నీ జరుగుతాయి. మన మీద పరమాత్మ కృప లేకపోతే మనకు అనుకున్నది ఏది జరగదు. అందుకే వాసనలు తగ్గించుకోవడానికి సాధన, బంధాలను తగ్గించుకోవడానికి భగవత్ ప్రేమ. ఎందుకు అంటే భగవంతుడే నన్ను తృప్తిగా జీవించగలిగే శక్తిని ఇచ్చాడు. కానీ ఇవన్నీ ఇవ్వాల, సృష్టి ఇవ్వాల, ప్రకృతి కాదు మనకిచ్చింది. ఈ బిడ్డలు ప్రకృతి వల్ల భూమి మీదకి వచ్చారు. వాళ్ళ వల్ల మనకేం తృప్తి ఉండదు. ఎందుకుంటుంది? ఆస్తి ఇవ్వకపోతే అప్పుడు చూపిస్తాడు తడక. అది తృప్తిగా ఇచ్చిందంటే మన నాన్న గొప్పోడు అంటాడు. అందుకని ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ మామూలు ప్రాపంచిక ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ లవ్లే. భగవంతుడు ప్రేమ ఒకటే రియల్ లైఫ్ లో లవ్. అందుకే పదాలను వదులుకుంటేనే భగవంతుడిని చేరుకోగలం. వదిలేసి వచ్చేమని కాదు, మితిమీరిన ప్రేమని మనం పెట్టుకోకూడదు.